మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను బైబిల్ చదువుతున్నాను కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదే. అసలు మనం బైబిల్ చదవటానికి ముఖ్య కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది మనం చూస్తే, కొంతమందిని మనం బైబిల్ ఎందుకు చదవాలని మనం అడిగితే వాళ్ళకున్న అభిప్రాయం ఈ విధంగా ఉండొచ్చు. బైబిల్ అనేది మనకి సమాచారం తెలియజేస్తుంది, చరిత్రలో దేవుడు ఏ విధంగా మానవాళితో వ్యవహరించాడో అనే విషయాన్ని మనకు చెప్తుందనే విషయాన్ని బట్టి మనం బైబిల్ చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి అనే సమాధానం మనకి కొంతమంది చెప్పొచ్చు. కానీ బైబిల్ అనేది కేవలం మాత్రమే ఇవ్వటానికి రాయబడిన పుస్తకం కాదు, కానీ బైబిల్ అనేది మనకు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను ఇవ్వటానికి రాయబడిన పుస్తకం. బైబిల్లో చరిత్ర ఉంది, కానీ అది చారిత్రాత్మకమైన పుస్తకం మాత్రమే కాదు. బైబిల్లో ఇంకా అనేక అంశాలను గురించి రాయబడింది, కానీ కేవలం బైబిల్ అనేది ఆ అంశాలకు పరిమితమైన పుస్తకం మాత్రమే కాదు. మరి బైబిల్ ఏమిటి, మనం ఎందుకు చదవాలి అంటే, బైబిల్ అనేది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రత్యక్షత. అది కేవలము మన మైండ్ని తాకేది మాత్రమే కాదు, కానీ మన హృదయాలను కదిలించేది, మన జీవితంలో ఒక రూపాంతరమును తీసుకొని వచ్చేది. దేవుడు ఒక మానవుడితో సంభాషించాలి అనుకున్నప్పుడు, ఆయన మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన దేని ద్వారా మాట్లాడతాడు అంటే కేవలం ఆయన మాట ద్వారా మాత్రమే మాట్లాడతాడు. ఈ ప్రపంచంలో దేవుడు మానవుడితో మాట్లాడుతూ వస్తున్న గ్రంథం ఏదైనా ఉంది అంటే ఆ గ్రంథము కేవలం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి మనం బైబిల్ ఎందుకు చదవాలి అంటే సమాచారం కోసం మాత్రమే కాదు, దేవుడు మనతో మాట్లాడాలి అని, ఆయన మాట్లాడటం వల్ల మన జీవితం మారాలి అని మన బైబిల్ చదవాలి. అయితే కొంతమంది, నేను బైబిల్ చదువుతున్నాను కానీ నాకేమీ అర్థం కావట్లేదు అంటారు. వాస్తవమే, చాలాసార్లు బైబిల్ చదివినప్పుడు అనేకమైన విషయాలు మనకు అర్థం కావు. పైగా ఇంకా ఏమంటారంటే, బైబిల్ చదువుతున్నాను కానీ నాకేమీ అర్థం కావట్లేదు కాబట్టి చదవటంలో ప్రయోజనం ఏముంది అంటారు. అయితే నేను మీకు ఒక చిన్న కథ చెప్పనివ్వండి. ఒక తండ్రి ఉన్నాడంట, ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ తండ్రి ఆ కుమారుడితో ఇలా అన్నాడంట, బాబు నువ్వు ప్రతిదినము బైబిల్ చదువు, బైబిల్ ధ్యానించు అన్నాడంట. అబ్బాయి ప్రతిరోజు చదువుతూ ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడంట, నేను రోజు చదువుతున్నాను నాన్న, అయితే నాకేమీ అర్థం కావట్లేదు, నేనేమి అర్థం చేసుకోలేకపోతున్నాను, మరి ఇప్పుడు నేను చదవటం వల్ల ప్రయోజనం ఏముంది? అప్పుడు ఆ తండ్రి ఒక బాస్కెట్ తీసుకొని ఆ కుమారుడికి ఇచ్చి, నువ్వేం చేస్తావంటే నాన్న వెళ్ళి నీళ్లు తీసుకొని రా, నువ్వేం చేస్తావంటే నాన్న వెళ్ళి ఈ యొక్క బాస్కెట్తో నీళ్లు తీసుకొని రా అన్నాడంట. ఆ బాబు వెళ్ళి నీళ్లు తీసుకొని వద్దామని ఆ యొక్క నీటిలో ఆ యొక్క బాస్కెట్ ముంచి అతడు తిరిగి వెనక్కి నడుచుకుంటూ వచ్చే మార్గంలో ఏమవుతుందంటే, ఆ బాస్కెట్కి ఉన్న ఆ యొక్క చిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిలో నుండి ఆ నీరు అనేది కారిపోవటం ప్రారంభించింది. అతడు ఎన్నిసార్లు తీసుకొని వచ్చినా మరలా అదే జరుగుతుంది. అతడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు, నీళ్లు పోతూనే ఉన్నాయి, ప్రయత్నిస్తూనే ఉన్నాడు, నీళ్లు పోతూనే ఉన్నాయి. చివరికి ఆ బాబుకి ఇలా జరుగుతుండగా దీనివల్ల ప్రయోజనం ఏముంది అని చెప్పి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి చెప్పాడంట, నువ్వు ఇచ్చిన బాస్కెట్తో నేను నీళ్లు తెద్దామనుకుంటున్నానే కానీ అవి మరలా నీళ్లు కారిపోతూనే ఉన్నాయి, వాటికి ఉన్న చిల్లుల వలన, దీనివల్ల ప్రయోజనం ఏమి నాకు కనపడట్లేదని చెప్పినప్పుడు తండ్రి ఒక మాట అన్నాడంట, నేను నీకు బాస్కెట్ ఇచ్చినప్పుడు అది ఎలా ఉందని అడిగాడంట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, నువ్వు నాకు ఇచ్చినప్పుడు అది చాలా మురిగ్గా, చాలా బూజుతో, చాలా దుమ్ము పట్టి ఉంది అన్నాడంట. మరి అది ఇప్పుడు ఎలా ఉందని అడిగాడు తండ్రి. తండ్రి ఆ మాట అడిగినప్పుడు ఆ కుమారుడు
ఆ పిల్లవాడు ఆ బాస్కెట్ వైపు చూస్తే అది చాలా శుభ్రంగా ఉంది. అప్పుడు ఆ తండ్రి ఆ పిల్లవాడితో అన్నాడంట, మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా అంతే. మనకు చాలాసార్లు మనం చదువుతున్నది మనకు అర్థం కాకపోవచ్చు, మనం ఏం చదువుతున్నామో మనం గ్రహించలేకపోవచ్చు. అంత మాత్రాన ప్రయోజనం లేదని ఏమాత్రం కాదు, ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంది. ఆ బాస్కెట్ ఏ విధంగా అయితే నీళ్ళని అది నింపుకోలేకపోయినా, నీళ్ళని అది పట్టి ఉంచలేకపోయినా అది శుభ్రమైందో, అలాగే నువ్వు కూడా నువ్వు చదువుతున్నది గ్రహించలేకపోయినా, నువ్వు చదువుతున్న వాక్యాన్ని నువ్వు పట్టి ఉంచలేకపోయినా, నువ్వు కూడా ఏమవుతున్నావంటే లోపల నుండి శుభ్రమవుతున్నావు. నీ జీవితం కూడా ఏమవుతుందంటే వాక్యము చేత నీ జీవితము కడిగి వేయబడుతుంది. మనం ఈ లోకంలో ఉంటూ ఉంటాం. ప్రతిరోజు అనేకమైన మాటల చేత, అనేకమైన తలంపుల చేత, అనేకమైన పరిస్థితుల చేత మాలిన్యము అనేది అంటుకుంటూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వాక్యముతో ప్రతిరోజు నిన్ను నువ్వు కనుక నింపుకున్నట్లయితే, వాక్యము అనేది నీరు వంటిది. నీ జీవితాన్ని వాక్యము కడిగి వేస్తుంది. కాబట్టి వాక్యానికి ఏంటంటే మనల్ని శుభ్రపరచగలిగిన శక్తి ఉన్నది. అది మనకు కనపడకపోవచ్చు. కాబట్టి మనము వాక్యము చదవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అనేది అవాస్తవం. చదవటం వల్ల ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంది. యేసు ప్రభు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, శిష్యులతో మాట్లాడుతూ, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటాడు. కాబట్టి ఆయన మాటలు మనలను పవిత్రులుగా చేస్తాయి. కాబట్టి వాక్యాన్ని తప్పకుండా ప్రతిరోజు ధ్యానించండి, ప్రతిరోజు చదవండి. ఎందుకంటే మీకు ప్రయోజనం ఏమి కనపడకపోయినా ఆయన వాక్యంలో ఉన్న శక్తి మీ జీవితంలో పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము కేవలము శుభ్రము చేయటం మాత్రమే కాదు, దేవుని వాక్యానికి మన జీవితాన్ని రూపాంతరము చేయగల సామర్థ్యము కూడా ఉన్నది. అది రానున్న రోజుల్లో మనం తప్పకుండా చూస్తాము. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.